హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ అయితే పెట్టక. మీ అందరికీ తెలుసు కదా, నేను షాప్ అయితే ఓపెన్ చేశానని. షాప్ ఓపెన్ చేసిన తర్వాత షాప్లోకి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం, మిషన్ తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ చూసుకోవడంలోనే బిజీ అయిపోయాను అనమాట. ఒక 10 డేస్లో కల్లా షాప్ అయితే కస్టమర్లతోటి ఫుల్ బిజీ అయిపోయిందనమాట. అందుకనేసి వీడియోస్ చేయడం అయితే అస్సలు కుదరలేదనమాట. ఎగ్జాక్ట్గా నాకు తెలిసి షాప్ ఓపెన్ చేసి 2 months అయిపోయింది. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టడానికి వచ్చాను. ఇప్పటికి కూడా బిజీగా ఉంది, కానీ మీ అందరినీ పలకరించాలి అనేసి వచ్చేసాను అనమాట. పలకరించాలంటే ఏదో ఒక వీడియో రూపంలోనే రావాలి కాబట్టి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. షేర్ చేయండి, వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే చేయండి. ఇదైతే అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇదైతే టైలరింగ్ చేసే వాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనమాట. దీంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు మనం అన్ని చోట్ల తిరిగి తీసుకోవాలి. ఇట్లా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము అంటే మనకి కావాల్సిన చిన్న చిన్న టూల్స్, మిషన్ దగ్గర కావాల్సిన చిన్న చిన్న టూల్స్ అన్నీ మనకి బాక్స్లో వచ్చేస్తాయి అనమాట. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, 160 రూపీస్ అయితే పడింది అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే పైన ఒక ర్యాక్ లాగా ఇచ్చారు కదా, దాంట్లో అయితే బాబిన్స్ ఉన్నాయి, అట్లాగే పిన్నీసులు ఉన్నాయి, అంటే సేఫ్టీ పిన్స్ ఉన్నాయి, అట్లాగే చిన్న సిజర్ ఉంది, అలాగే ప్రెస్సింగ్ బటన్స్ ఉన్నాయి. మనం షోల్డర్ దగ్గర ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకుంటాం కదా, ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చారు. ఈ సిజర్ అయితే చాలా షార్ప్ ఉంది, చాలా యూస్ఫుల్ అనమాట. మనము కట్ చేసుకునేటప్పుడు దారాలంటే కుట్టే ప్రతిసారి పెద్ద సిజర్ని ఎత్తాలంటే చేయి నొప్పి వస్తుంది అనమాట, డే మొత్తం స్టిచ్ చేసేటప్పుడు. ఈ సిజర్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే దారాలే కదా మనం ఎక్కువ టైం దారం కట్ చేసుకోవడానికే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక టేప్ అయితే ఇచ్చారు, అట్లాగే మనం ఏదైనా తప్పు కొడితే ఆ స్టిచ్చెస్ తీయడానికి ఒక చిన్న టూల్ ఇచ్చారు, అట్లాగే మిషన్ సూదిలో మనం దారం ఎక్కించడానికి ఒక టూల్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకైతే. ఇవన్నీ మనము బయటికి వెళ్ళి 4-5 షాప్స్ తిరిగితే కానీ ఇక్కడ ఉన్నాయన్నీ మనకి దొరకవు అనమాట. ఈ సూదికి దారం ఎక్కించుకునే టూల్ అయితే నేను చాలా చోట్ల వెతికాను, 4-5 షాపులు తిరిగాను, ఎక్కడ దొరకలేదనమాట. ఇవన్నీ కూడా నాకు అవసరమయ్యానండి. ముందు తీసుకొని ఉంటాం కానీ అన్నీ ఒకేసారి మనం కలెక్ట్ చేసుకొని ఉండము. ఇవన్నీ తీసుకున్నా కూడా ఏదో లేదు, మనం స్టిచ్ చేసేటప్పుడు ప్రాపర్గా మన చేతి కింద అన్నీ లేవు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో అయితే నాకు అన్నీ వచ్చేసాయి అనమాట, చాలా వచ్చేసాయి. ఈ పై ర్యాక్ అయితే చూసేస్తారు కదా, ఇప్పుడు కిందది. ఇవైతే పిన్స్ అండి. మనం ఏదైనా డిజైన్స్ కుట్టేటప్పుడు కానీ, లేకపోతే నెట్ కానీ, సాటిన్ క్లాత్ మీద కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ లోపల లైనింగు అట్లాగే పైన నెట్టు 2 కదలకుండా మనం ఈ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. కలర్ఫుల్గా ఇచ్చారు, వైట్, గ్రీను, రెడ్, పింక్ ఇట్లా ఇచ్చేసారనమాట. వీటిని మనం నెక్స్ పెట్టుకునేటప్పుడు క్లాత్స్ కదలకుండా పిన్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఎప్పటి నుంచో అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాను, షాప్లోకి వెళ్ళినప్పుడల్లా మర్చిపోతున్నాను. ఏదైనా డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు కానీ మనకి జారిపోయే క్లాతులు స్టిచ్ చేసేటప్పుడు అది అరే అవి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది అనమాట. దీంట్లో కింద దాంట్లో అయితే ఉక్స్ ప్యాకెట్ ఇచ్చారు, అట్లాగే టేబ్ అంటే ఇది బెల్ట్, దాన్ని ఏమంటారు, ఎలాస్టిక్ బెల్ట్ ఇచ్చారు, అట్లాగే ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చారు. ఇప్పుడు నేను ఓపెన్ చేసే అన్నీ అయితే హెమ్మింగ్ సూదులు అనమాట. అసలు ఎంత బాగున్నాయో హెమ్మింగ్ సూదులు అయితే, చాలా చిన్నగా ఉన్నాయి. మనం ఏదైనా పూసలు స్టిచ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కొన్ని మల్టీ కలర్ గుండీలు అంటారు కదా షర్ట్స్ కానీ, ఇప్పుడు జెంట్స్ షర్ట్స్కే కాదండి, లేడీస్కి షర్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. చూసారు కదా, లోపల ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు, 160 రూపీస్కి. ఇవన్నీ మనకి వర్తబులే అనిపించింది అనమాట నాకైతే. లోపల దారాలు అయితే 24 ఉన్నాయండి. ఒక్కొక్క దారపు ఉంటే ఒక బ్లౌజ్కే వస్తుంది. ఇది 8 రూపీస్ దారాలు కాదు, 4 రూపీస్ దారపు ఉండే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.